హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ కిచెన్. ఈరోజు మనం చేసేది మ్యాంగో అండ్ బనానా ఐస్ క్రీమ్ అండి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే 3 మ్యాంగోస్ తీసుకున్నాను అండ్ 3 బనానాస్ తీసుకున్నాను. వాటిని బాగా మనము కట్ చేసుకొని పీసెస్ తీసుకొని పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు పంచదార అండ్ 1 కప్పు పాలు తీసుకున్నాను. పంచదార క్వాంటిటీ తక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగోలో కూడా ఉంటుంది కదా, మ్యాంగోలో ఉంటుంది అండ్ బనానాలో కూడా ఉంటుంది. సో దానికోసం నేను వేయలేదండి ఎక్కువ షుగరు. సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో మిల్క్ మొత్తం వేసేసి అలా అది కూడా కొంచెం యాడ్ చేశాను. చూడండి, మీకు అది మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి మిక్సీలో. అదిగో బ్లెండ్ అయిపోయింది చూడండి. నేను టోటల్ మిల్క్ వేసేసాను అనమాట బ్లెండ్ చేస్తున్నప్పుడు మధ్యలో. దాన్ని ఆ క్వాంటిటీ అంతా తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పాలండి కాచి చల్లార్చినవి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు. పచ్చిపాలు వేసుకునేది ఏంటి అంటే కొంచెం క్రీమీ టెక్స్చర్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను మౌల్డ్స్ తీసుకున్నాను, ఐస్ క్రీమ్ మౌల్డ్స్. ఆ మౌల్డ్స్లోకి చిన్న గుంట గరిటె తీసుకొని అందులోకి నేను ఒక్కొక్క గరిటె వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్స్ట్రా వేసేసినా సరే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కదా ఐస్ తీయడానికి వాటికి. చూడండి, నేను మొత్తం వేసేసాను. దాని మీద నేను ఇప్పుడు స్టిక్స్ పెట్టేస్తున్నాను. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నానండి, చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్కే వచ్చింది, నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి, ఇది మా ఫ్రిడ్జ్, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. దీన్ని మనం 3 to 4 hours ఉంచాలన్నమాట. ఆఫ్టర్ 4 hours చూడండి తీస్తుంటే ఎంత ఈజీగా వస్తుందో. ఎలా ఉందండి? సూపర్. ఫస్ట్ టైం చేశాను, మరి చెప్పండి ప్రేక్షకులకు కూడా. మొత్తం మీరే తినేస్తారా, నాకు పెడతారా? సరే అయితే ఓకే, థ్యాంక్ యూ అండి.